మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మనకు ఆశీర్వదిస్తుందని మనం అనుకుందాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి, మరియు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ సోమన్న గారికి, కేసీ అరణ్య గారికి, మరి ఇంత బృహత్తరకరమైనటువంటి వాటర్ పైప్ లైన్ యొక్క కార్యక్రమం నిర్మాణానికి కాంట్రాక్ట్గా ఉన్నటువంటి జిందాల్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ వర్క్ ఆఫీసర్లు, మిగతా మన సోదరి అయినటువంటి మున్సిపల్ కమిషనర్ మేడం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు, తల్లి మాతృమూర్తులు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక రకంగా చెప్పాలంటే మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క అమృత స్కీమ్ కింద కూడా ఈ యొక్క పైప్ లైన్ నీళ్లు కుళాయిలు కూడా మహిళలకు ఒక సహకారం కోసం వాళ్ళ ఇబ్బందులు గురి తీసుకునే మన ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకసారి కుళాయి నీళ్ళు ఇంట్లో రాకపోయి అయిపోతే తిట్టడము, కొట్టడము, ఆడవాళ్ళని, ప్రభుత్వాలని, మోడీని కూడా విమర్శించడం, చంద్రబాబు నాయుడు కూడా విమర్శించడం, మళ్ళీ ఎమ్మెల్యే గారి నీళ్ళు ఇట్లా లేదని. అంటే ఒక్కసారి మనకి డ్రమ్ములు నిండినాయంటే నీళ్లు, ఆ ఆనందం ఆడవాళ్ళకి ఎనదైన ఆనందం. ఎందుకంటే నీళ్ళు సౌకర్యం ఉంటేనే మనకి నీళ్ళు చాలా జీవనాధారణం. అలాగే అన్న చెప్పినట్లుగా ఈరోజు పైప్ లైన్ 47 కోట్ల రూపాయలతో 40,000 కనెక్షన్లకు ఈరోజు యొక్క బృహత్తరమైన అమృత స్కీమ్ కింద ఈరోజు ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టారు, టెంకాయ కొట్టాడు. ఖచ్చితంగా 3 నెలలు, 5 నెలలు అన్నారు, 8 నెలల్లో ఖచ్చితంగా మళ్ళా గుమ్మడికాయ కొట్టి భారీ ఎత్తున ఓపెనింగ్ చేసేది. ఖచ్చితంగా ఓపెనింగ్ కూడా చేస్తాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ, ఈ యొక్క రాష్ట్రంలో మన యొక్క ముఖ్యమంత్రి గారు కానీ, ఈ యొక్క అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు జయరామన్న కానీ ఏదన్నా పట్టుకున్నారంటే చేయడమే. ఇందాక మనం ఇంతకు ముందు చూసాం, ఈరోజు మొన్ననే చూసాం తల్లికి వందనం. నాకు ఆశ్చర్యం అయిపోయింది. తల్లికి వందనం ఒక వార్డులోనే 384 మంది లబ్ధిదారులు ఉంటే 1,50,50,00,000 రూపాయలు ఒక వార్డుకి. ఎట్లా చేస్తున్నారో ఏం లేదు. ఒక చేత్తో అభివృద్ధి, ఒక చేత్తో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం యొక్క స్కీములు. చంద్రబాబు నాయుడు గారు ఒక చూస్తే ఉంటే ఒక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో కూడా మొన్ననే భోగాపురంలో మనం చూసాం. ఎర్ర బస్సు రాదని ఎగతాలు చేసిన దగ్గర ఫ్లైట్ దిగుతా ఉన్నాయి. ఈ రోజు నీళ్ళే, కరెంటు రాని చోట నీళ్ళే కాదు, రోడ్లు, డ్రైనేజ్ అన్ని కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ రోజు మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మారుమూల ప్రాంతంలో కూడా ఈ రోజు ఆ గుంతకల్ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. సోదరు, మీరు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక అన్న చెప్పారు, ఇక్కడ నుంచి గుత్తి కానీ ఎక్కడైనా రోడ్డు వెళ్ళబోతుందంటే ఉచితంగా మా సోదరులు మహిళలకు ఉచితంగా అయితే బస్సు సౌకర్యం కల్పించాం. వాళ్ళు ఇబ్బంది పడకూడదని చేయరామన్న రోడ్లు కూడా వేయించినారు. మనకు ఎక్కడ కూడా గుంతలు ఉండకూడదు, రోడ్లు కూడా ప్రయాణం పోయి రావాలా. ఆడపిల్లలు ఎక్కువ ఉచితంగా కాదు, సౌకర్యంగా కూడా పోయి రావాలని కూడా ఈ రోజు చూస్తే రోడ్లు ఎక్కడ గుంతలు లేవు. 5 నిమిషాలు ఇక్కడ రావాలంటే గంట అయితే ఇప్పుడు 3/4 గంటలో వస్తున్నాము. ఇటువంటి సౌకర్యాలు ఎక్కడ జరుగుతుందంటే ఒక సంకల్పం ఉండాలా, చెయ్యాలని ఒక ఆకాంక్ష ఉండాలా. ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని చేరువేసేది ఉండాలా. పథకాలు ఇచ్చినాం కదా ప్రజలు ఓట్లు వేస్తారంటే కాదు, అభివృద్ధి కూడా ఉండాలా, సంక్షేమం ఉండాలా. అది ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఒక నరేంద్ర మోడీ గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే గారు కానీ చేసి చూపిస్తున్నారు. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకుని, టెంకాయలు కొట్టి అర్థం కనీసం తీసుకొని ఆటగా స్టాప్ చేసి మేము అభివృద్ధి చేసినాం అనేవాళ్ళు ఈ రోజు టెంకాయ అటల్ బిహారీ వాజ్పేయి రావు మాట చెప్పేవాళ్ళు. మనం తిట్టే వాళ్ళని మనం చూసుకోవాలా, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలా. ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తే మనకు ప్రశంసలు పొందేందుకు మనకు ఎనర్జీ వస్తుందన్నమాట. తిట్టేవాడే లేకపోతే పొగడతలు అయితే మనకి సోమరితలు అవుతాం. కానీ తిట్టేవాళ్ళు ఉండాలా, వాళ్ళ ధర్నాలు చేసుకుంటుండాలా, మనం విమర్శిస్తున్నారా, మన అభివృద్ధిలో మనం ముందుకు పోతుండాలా. చివరిగా ఒక విషయం చెప్తున్నాను, మనకి ఏ రకంగా అయితే నీళ్ళ సౌకర్యాలు పైప్ లైన్ మనకి కనెక్షన్ ఇస్తున్నారో, ఎక్కడైనా పైప్ లైన్ పగిలినా, ఎక్కడైనా డ్రాప్ అయినా అక్కడ నీళ్ళు వేస్ట్ అయితే మనకి నీళ్ళు రావు, ఇంటికి కొలాయి ఉన్నా కూడా రావు. ఇదే అంశాన్ని నేను ఇంకో రకంగా చెప్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, గుంటకల్లో మన జయరామన్న గారు ఉన్నంతకాలం మన యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కింద మండల వార్డు వైజ్ కౌన్సిలర్లు కానీ, లేదంటే గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీసీ, జెడ్పీసీ కానీ అదే కుళాయి కనెక్షన్ ఉంటేనే మనకు వాటర్ సక్రమంగా వస్తుంది. కింద స్థాయిలో కూడా మన కూటమి యొక్క ప్రజాప్రతినిధి గెలుపు ఉంటేనే మన సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి. మధ్యలో ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి అశ్రద్ధతో పైప్ పగిలిపోతే నీళ్ళు రావు. ఇతర పార్టీలకు అవకాశం ఇస్తే మనకి అభివృద్ధి కుంటపడుతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా గ్రామ స్థాయిలో నాయకులందరూ జయరామన్న సక్సెస్ అయినారు, మనం కూడా స్థానిక ఎన్నికల్లో సక్సెస్ అయిదాము. మన యొక్క స్థానికంగా కూటమిలో ఉన్నటువంటి మన యొక్క ఏ పార్టీ అయినా, బీజేపీ, జనసేన,
తెలుగుదేశం ఎవరైనా కౌన్సిలర్గా సర్పంచ్గా గెలిస్తే మనం ఈ రోజు మన తల్ల ఎక్క చెల్లెలు అందరికీ కూడా రోడ్లు డ్రైనేజ్ అన్ని కూడా పింఛన్లు ఇంకా ఎన్నో స్కీములు ఇవ్వడానికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని మన ఆ దిశగా పోయి రానున్న 3 నెలల్లోనే ఇదంతా అయిపోయిన తర్వాత మనం గెలిచి ప్రజాప్రతినిధులుగా అన్నకు చైర్మన్లుగా సర్పంచ్లుగా అన్నకు అవకాశం ఇస్తాము. అన్న సపోర్ట్ మనకు ఎప్పుడు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు మనకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క సహకారం ఆశీర్వాదం మనకంతా ఉంటుంది. గుంటకల్ అభివృద్ధితో పాటు నగరంలో మారుమూల అభివృద్ధి కూడా మనం అందరూ చేసే కూడా సంయుక్తమవుతామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు